రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనం యాసంగి నార్మల్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి రబీలో అంటే చలికాలంలో మనకు మేజర్‌గా సమస్య ఏందంటే నార్మల్ అనేవి సరిగ్గా ఎదగవు. ఎందుకంటే ఈ యొక్క చలి వలన. సో, దాని నుంచి మనం చలిని అధిగమించి నార్మల్‌ను ఎలా ఈజీగా పెంపొందించుకోవాలనేది మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా మనకు 3 యాజమాన్యాలు ముఖ్యంగా తెలుసుకుందాం. దాంట్లో ఒకటి పోషక యాజమాన్యం, రెండవది కలుపు యాజమాన్యం, దాని తర్వాత చీడపీడలు. సో, మనకు పోషక యాజమాన్యంలో వచ్చేసి మనం ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దుక్కి చేసుకుంటామో, మనం రోటావేటర్‌తోని కొట్టేసినప్పుడు, అప్పుడే ఖచ్చితంగా ఒక గుంట నారుమడికి మనం ఒక కేజీ పొటాష్, ఒక కేజీ నత్రజని, ఒక కేజీ భాస్వరాన్ని గనుక వేసుకున్నట్లయితే, మనకు మొక్కకు పోషకాలనేవి ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. సో, అదే విధంగా మనకు మీకు ఇదొక స్క్రిప్ట్‌ని గూడా రాయడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ మనకు జింక్ లోపం గనుక వచ్చినట్లయితే, మనము జింక్ లోప సవరణకు జింక్ సల్ఫేట్ లేదా చెలామిన్ జింక్‌ను మనం అప్లై చేసుకోవాలి. దానిలో భాగంగా నెక్స్ట్ మనకొచ్చేసి కలుపు యాజమాన్యం. మనకొచ్చేసి కలుపు అనేది నారుమడి నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతది. కాబట్టి దాన్ని అధిగమించుకోవడానికి మనము 2 రకాల మందులను మనం స్ప్రే చేసుకోవచ్చు. దానిలో భాగంగా మనకు బిస్పైరిబాక్ సోడియం అంటే దాన్ని ఆమ్నిగోల్డ్ అని ట్రేడ్ నేమ్‌తో పిలుస్తారు. సో, అదొచ్చేసి మనకు 0.5 ఎంఎల్ ఒక లీటర్ గనుక మనం అప్లై చేసుకున్నట్లయితే మనకు కలుపును నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకు వరిలో ఎక్కువగా వచ్చేదేందంటే ఊదా ఒలిపిడి. అది గనుక ఎక్కువ మన ఏరియాలో గాని ఎక్కువ వస్తుంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే బ్యూటైల్ దాన్నే క్లించర్ అని కూడా పిలుస్తారు ట్రేడ్ నేమ్‌తోని. సో, అది 1.5 ఎంఎల్ ఒక లీటర్ నీటికి గనుక మనం అప్లై చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఊదా ఒలిపిడి అనేది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. దానిలో భాగంగా మనం ఇంకొకటి చీడపీడలు. అంటే చీడపీడల యాజమాన్యంలో భాగంగా మనం ఏందంటే కార్బోఫ్యూరాన్ 3జీ ఒక 400 గ్రామ్స్‌ని ఒక గుంట నారుమడికి ఎవ్వాలి. ఏస్తే ఏమైతదంటే మనకు మరీ ముఖ్యంగా వరిలో అధికంగా వచ్చే చీడపీడల్లో ఏందంటే మనకు మొగి పురుగునే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3జీ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో, ఈ పట్టికను గనుక మనం ఖచ్చితంగా పాటించుకున్నట్లయితే మనకు నారు గూడా చాలా బాగా రావడం జరుగుతది. సో, తద్వారా మనకు దిగుబడులనేవి గూడా ఆశాజనకంగా రావడం జరుగుతది. ఓకే.